Assalamualaikum. Hi, hello, welcome back to my channel Sheikh Saidani. How are you all? I am fine. కొరమీను చేపలతో పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ మీద వెడల్పు గల బాండి పెట్టుకొని 5 or 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా చెప్పడం అవసరం లేదు, టేస్ట్ అయితే వేరే లెవెల్గా అయితే వస్తుంది. పచ్చి వాసన పోయేదాకైతే బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ప్రతి కర్రీ ప్రిపేర్ చేయడం అయితే వచ్చు. చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ తలకాయ కూర, బోటీ కర్రీ కూడా ప్రిపేర్ చేయడం వచ్చు. ఎట్ ద సేమ్ టైం రొయ్యలు, పీతలు కూడా ప్రిపేర్ చేయడం వచ్చు, కానీ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయడం అయితే రాదు ఫ్రెండ్స్. ఈ చేపల పులుసు అయితే మా అమ్మనే ప్రిపేర్ చేస్తున్నారు. మంచిగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్ని దీనిలో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కారం అయితే 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇంకా మీ కారాన్ని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాము, 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసాము. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేసి ముక్కలు ఇరగకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ గరం మసాలా పౌడర్ అండ్ ఫిష్ మసాలా పౌడర్ కూడా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇవి ఏం పౌడర్స్ వేయకుండానే మా అమ్మ ప్రిపేర్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చింతపండునైతే ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం అయితే దీనిలో యాడ్ చేయాలి. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని జస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, నెక్స్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, లాస్ట్కి 2 or 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుకింగ్ చేసుకోండి. ఇంకా చెప్పడం అవసరం లేదు, గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ. అసలు మీరే చూడండి, చూస్తుంటేనే నోట్ల నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడు తిందామని అయితే వెయిట్ చేస్తున్నాను. ఎమ్మి ఎమ్మి కొరమీను చేపలతో పులుసు అయితే రెడీ. డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం. ఓకే, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.